Good morning, children. Student 9th class 14th lesson. Democratic and Nationalist Revolution 19th century. 19వ శతాబ్ద కాలంలో ప్రజాస్వామ్యం జాతీయవాద విప్లవాలు అన్నమాట. The nationalism, the rise in European states. European states లో nationalism అనేది ఈ విధంగా అభివృద్ధి చెందింది. In the previous chapter, we studied about democratic revolution. The most of these were also nationalist in character. అంటే గత అధ్యయనం ప్రజాస్వామిక విప్లవాల గురించి జాతీయవాద విప్లవాల గురించి కూడా తెలుసుకున్నాం అనమాట. యూరోప్ ఎట్ దట్ టైమ్ వాజ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ కింగ్డమ్స్ అండ్ లార్జ్ ఎంపైర్స్. అంటే పర్టికులర్ టైంలో యూరోపియన్ కాంటినెంట్ మొత్తం చిన్న చిన్న రాజ్యాలుగాను పెద్ద పెద్ద రాజ్యాలుగాను విభజించడం జరిగింది. ది డెమోక్రటిక్ అండ్ నేషనలిస్ట్ మూవ్మెంట్స్ sought for establish powerful state which were based on the active participation of citizens who felt that they shared a common history, culture and economic life. అలాగే అంటే చిన్న చిన్న రాజ్యాలు ఉమ్మడి చరిత్ర సాంస్కృతిక అంశాల మీద ఆధారపడి అంటే రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలుగా యూరోపియన్ కాంటినెంట్ మొత్తం మారడం జరిగిందనమాట అండి. ది ఎండ్ రిజల్ట్ ఆఫ్ దిస్ చేంజ్ వాస్ ఎమర్జెన్స్ ఆఫ్ ది నేషనల్ స్టేట్ ఇన్ ప్లేస్ ఏ మల్టీనేషనల్ డైనమిక్ ఎంపైర్స్ ఆఫ్ యూరోప్. అంటే చిన్న చిన్న రాజ్యాల నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వాల వైపుగా యూరోప్ రాజ్యాలు మొత్తం ఏర్పడడం జరిగిందంటండి. The concept and the practices of modern state in which centralized power exercises sovereign control over a clearly defined and territory. అంటే ప్రతి చిన్న విషయం కూడా అంటే యూరోప్లో చాలా కన్నా స్పష్టంగా నిర్వహించిన సరిహద్దులతో కూడిన ప్రాంతాలు అంటూ ఉండేవి కావన్నమాట. అండ్ అలాగే చిన్న చిన్న రాజ్యాలుగా రూపొందేందుకు సాగాయి. ఆ విధంగా మొత్తము అక్కడ ఉన్నటువంటి పరిపాలన ప్రాంతంలో కూడా మార్పులు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందనమాట. హ్యాడ్ బీన్ డెవలప్డ్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ యూరప్. అంటే చాలా సంవత్సరాల తర్వాత యూరప్ అనేది అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఏర్పడింది అనమాట. బట్ ఈ నేషనల్ స్టేట్ వాజ్ వన్ విచ్ ఇన్ ద మెజారిటీ ఆఫ్ సిటిజన్స్ అండ్ నాట్ ఓన్లీ ఇట్స్ రూలర్స్. అంటే అక్కడ ప్రజలే ప్రభువుల కింద నిర్ణయించడం జరుగుతుంది, కానీ ప్రభువులు ప్రజలు నిర్ణయించే అవకాశం లేదని చెప్తున్నాడు అనమాట అండి. Came to develop a sense of common identity in shared history and a decent. This common sense, it did not exist from the time immemorial. It was forged through struggles, through the action of leaders and the common people. అంటే రకరకాలుగా ఏర్పడిన రాజకీయ నాయకులు సామాన్య ప్రజల మధ్య ఏర్పడినటువంటి చర్చల ద్వారా ఇది రూపొందించుకుందని చెప్తున్నాడు అనమాట అండి. The political constitutional change that came in the wake of the French Revolution lead to the transfer of sovereignty from the monarchy to a body of French citizens. అంటే మారుతున్నటువంటి రాజకీయవాదాలు కానీ జాతీయవాద సిద్ధాంతం ప్రకారము ఫ్రెంచ్ గవర్నమెంట్ టోటల్గా డెమాలిషన్ అయిందని చెప్తున్నాను. రాజ్యం అనే భావానికి సరైన నిర్ణయం ఇచ్చింది ఫ్రెంచ్ గవర్నమెంట్ అనమాట అండి. The revolution proclaimed that it was the people who would henceforth constitute the nation of shape its density. అంటే రాజ్యం అంటే ఇక్కడ ప్రజలతో కూడుకున్న ప్రభుత్వం తప్ప ప్రభుత్వం లేనటువంటి ప్రజలు కాదని అక్కడ రాజ్యం అనేది అంటే స్టేట్ అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. The revolutionaries further declared that it was the mission and the density of the French nation, the liberty of the peoples of Europe and despotism. In other words, to help other peoples of Europe become nations. అంటే ఏంటి అంటే దాని ప్రజలను విప్లవం చాటిందనమాట. ఆ విధంగా నియంతృత్వ భావం నుంచి ఐరోపా ప్రజలు మొత్తం స్వేచ్ఛాపూరితమైన ఉత్తర్వులకు రావడము, ప్రజలే ప్రభువులను నిర్ణయించుకోవడము, నూతన సామ్రాజ్యవాదాన్ని స్థాపించుకోవడం కూడా జరిగిందనమాట అండి. The French Revolution gave the term nation is modern meaning. అంటే రాజ్యం అనే దానికి కొత్త నిర్వచనం ఇవ్వడం జరిగింది. And nation is not a territory that people belong to the inhabitant but people themselves. అంటే ప్రజలు లేనటువంటి రాజ్యాన్ని ఊహించడం కష్టము, కాబట్టి ప్రజలే ఉన్నటువంటి రాజ్యాన్ని ప్రభుత్వాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. ఫ్రాన్స్ ఈజ్ నాట్ మేర్లీ దట్ టెరిటరీ నౌన్ యాజ్ ద ఫ్రాన్స్ బట్ ద ఫ్రెంచ్ పీపుల్. అంటే ఫ్రెంచ్ అనేది ఒక జాతికి సంబంధించింది కాదు, ఫ్రెంచ్లో ఉన్నటువంటి ప్రజలే ఫ్రెంచ్ ప్రజల కింద అక్కడ ఉన్నటువంటి స్టేట్ డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. ఫ్రమ్ దిస్ ఫౌండ్ అవుట్ ది ఐడియా ఆఫ్ సావర్నిటీ. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెంచ్ గవర్నమెంట్ ఉన్న పీపుల్స్ సావర్నిటీని అంటే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండడం. దట్ ఈ నేషన్ రికగ్నైజ్ నో లా ఫర్ అథారిటీ అబౌట్ ఇట్స్ ఓన్. ప్రతి ఒక్కరికి చట్టం ముందు సమానమని అక్కడ న్యాయం అనేది చెప్పడం జరుగుతుంది అనమాట అండి. అండ్ ఇఫ్ ఈ నేషన్ సావరిన్ దట్ మీన్స్ పీపుల్ కన్స్టిట్యూట్ ద నేషన్ దట్ సోర్స్ ఆల్ పవర్ ఆఫ్ అథారిటీ. అంటే చట్టం ఏమైతే అధికారాలు ఇవ్వడం జరిగిందో అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని అందరూ
ప్రజలు ఉపయోగించుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నమాట. దే ఆర్ cannot be any rulers about the people, only a republic which the government derives its authority from the peoples and answerable to the people. అంటే ప్రజలే ప్రభువులు నిర్ణయించే అధికారం ప్రజలకు ఉంది, కానీ ప్రజలు నిర్ణయించే అధికారము ప్రభువులు నిర్ణయించే అధికారం ప్రజలకు లేదన్నమాట అండి. అలాగే ప్రజలు ఏమైతే చెప్పదలుచుకున్నారో అది అంతిమంగా ప్రజల యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. It is an interesting them to remember that when Napoleon became empire, he called himself the empire of the French Revolution. అంటే నెపోలియన్ అంటే అంతకుముందు కాలంలో ఉన్నటువంటి రాజరిక వ్యవస్థ పోయి స్వతంత్ర రాజ్యం అంటే గణతంత్ర రాజ్యంగా ఏర్పడినటువంటి ఫ్రెంచ్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ఫ్రెంచ్ ప్రభుత్వం తర్వాత ఏర్పడినటువంటి మళ్ళీ నెపోలియన్ రాజ్యాధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ నెపోలియన్ని గణతంత్ర రాజ్యంగా దాన్ని మళ్ళీ సామ్రాజ్యవాద సిద్ధాంతంగా మార్చడం జరిగిందనమాట అండి. సచ్ వాజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఐడియా పీపుల్ సావర్నిటీ. అంటే ప్రజల సార్వభౌమాధికార నిర్ణయం కలిగి ఉంటాడని చెప్పబడుతుందన్నమాట. ఇట్ వాజ్ దిస్ ఐడియా ఆఫ్ ది పీపుల్ బిగినింగ్ ది సావరెన్ దట్ గ్రేవ్ ఫ్యాన్స్ దర్ మిలిటరీ స్ట్రెంగ్త్. అంటే ప్రజలే సైనికులని కింద నియమించుకునే అధికారము, ప్రజలే సైనికులుగా తిరుగుబాటు చేసే అధికారాన్ని కలిగి ఉంటుందన్నమాట. ది ఎంటైర్ నేషన్ వాజ్ యూనిట్ బిహైండ్ ఆర్మీ విచ్ కన్సిడర్డ్ ఆఫ్ రెవల్యూషన్ సిటిజన్స్. అంటే యూరోపియన్ దేశాలను ఒక పక్కన ఉన్నప్పుడు, అంటే ఈ కిరాయి గుండాల పక్కన ఉన్నప్పుడు ఫ్రెంచ్ దేశాన్ని అడ్డుకోవడం చాలా కష్టం అన్నమాట. In a war which almost Europe was against France, you should have had no chance. Just the American army. అంటే యూరోప్లో అన్ని దేశాలన్నీ ఏకీకృతమయ్యి ఫ్రాన్స్ ఒకదాన్ని పక్కన నుంచి పెడితే దాని మీద ఇవి జయించడం అనేది చాలా కష్టం అనమాట అండి. నెక్స్ట్ జాకోబిన్స్ క్లబ్స్ అంటే క్లబ్ ఫర్ రాడికల్ డెమోక్రసీ థింకర్స్ అనమాట. అతివాద ప్రజాస్వామిక మేధావుల సభ్య అనమాట అండి క్లబ్స్ అనమాట జాకోబిన్స్ అంటే. అండర్ ది జాకోబిన్ కాన్స్టిట్యూషన్ all people were given the right to vote, the right to ఇన్సెక్యూరెన్సెస్. అంటే జాకోబిన్స్ ఏం చెప్తుంది, ప్రజలందరికీ ఓటు హక్కు ఉండాలి, సమానమైనటువంటి వేతన కలిగి ఉండాలని చెప్తుంది అనమాట. ద కాన్స్టిట్యూషన్ స్టేట్ ద గవర్నమెంట్ మస్ట్ ప్రొవైడ్ ద పీపుల్ విత్ వర్క్ ఆర్ లైవ్లీవుడ్. అంటే ప్రజలు అంటే ఒక రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పని, అలాగే నివసించడానికి ఇల్లు కావాలని చెప్పడం జరిగింది. ది హ్యాపీనెస్ ఆల్ వాజ్ ద ప్రొక్లైమ్డ్ యాజ్ ద గేమ్ ఏపు గవర్నమెంట్. ఈ రెండు రకాల నిర్ణయాన్ని ప్రభుత్వం ముందుగా నిర్ణయించడం జరిగింది. దట్ ఇట్ వాజ్ నెవర్లీ రియల్లీ పుట్ ఇన్ ఎఫెక్ట్. ఇట్ వాజ్ ద ఫస్ట్ జెన్యూన్ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ ఉంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి రాజ్యాధికారం నిర్వహించిన సిద్ధాంతం మరొకటి లేదని చెప్పడం జరుగుతుందన్నమాట. ది గవర్నమెంట్ అబాలిషన్ స్లావరీ ఇన్ ద ఫ్రెంచ్ కాలనీస్. అక్కడ ఉన్నటువంటి ఫ్రెంచ్ గవర్నమెంట్ టోటల్గా స్లేవ్స్ అనే దాన్ని అబాలిషన్ చేయడం జరిగింది. నెపోలియన్స్ రైజ్ టు పవర్ వాజ్ సెట్ అప్ బ్యాక్వర్డ్. అంటే మళ్ళీ నెపోలియన్ రాజ్యాధికారం పొందిన తర్వాత మళ్ళీ సామ్రాజ్యవాద అంటే రాచరిక వ్యవస్థ అని తిరిగి తీసుకురావడం జరిగింది. హౌఎవర్ త్రో ద డిస్ట్రాయిడ్ ద రిపబ్లిక్ అండ్ ఎస్టాబ్లిష్ ది ఎంపైర్. అంటే అక్కడ ఉన్నటువంటి గణతంత్ర రాజ్యం టోటల్గా స్టార్ట్ చేసి మళ్ళీ రాచరిక వ్యవస్థని తీసుకురావాలని నెపోలియన్ అనుకోవడం జరిగింది. ఆఫ్టర్ ది డిఫెక్ట్ ఆఫ్ నెపోలియన్ ద ఓల్డ్ రూలింగ్ డైనెస్టీ ఆఫ్ ఫ్రాన్స్ వాజ్ రిస్టోర్డ్ టు పవర్. అంటే నెపోలియన్ చనిపోయిన తర్వాత కూడా ఫ్రాన్స్ గవర్నమెంట్లో మళ్ళీ పురాతన రాచరిక వ్యవస్థ మాత్రం అమలు ఉండడం జరిగింది. హౌఎవర్ విత్ ఇన్ ఎ ఫ్యూ ఇయర్స్ ఇన్ 1830 దెర్ వాజ్ అనదర్ అవుట్ బ్యాక్ ఆఫ్ రెవల్యూషన్. అంటే 1830లో చెలరైనటువంటి ఫ్రాన్స్ రెవల్యూషన్ కొత్త రాజ్యరకానికి స్వస్తి పలకడం జరిగింది. ఇన్ 1948 ద మానార్చీ వాజ్ అగైన్ ఓవర్ త్రో ఇట్స్ ఓన్ రిపేర్. అంటే మళ్ళీ 1848లో మళ్ళీ ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది ఏర్పడడం జరిగిందనమాట. ఇన్ 1870 ఫైనల్లీ 1871 ద రిపబ్లిక్ వాజ్ గెయిన్ ప్రొక్లైమ్డ్. మళ్ళీ తిరిగి 1878లో ఫ్రాన్స్ మళ్ళీ తిరిగి స్వతంత్ర దేశం కింద ఏర్పడించడం జరిగింది. ద రెవల్యూషన్ ఇయర్ కేమ్ అబౌట్ ద విత్ ద సపోర్ట్ ఆఫ్ బ్లడ్ అండ్ ఆఫ్ కామన్ పీపుల్ ద సిటీ పూర్ పీసెన్స్. అలాగే 1800 సాధారణ ప్రజలు పట్టణ ప్రాంతాలతో రైతాంగంతో విప్లవం సాధించబడుతూ ఉండేదన్నమాట అండి. In 1792 for the first time history workers, peasants and other propertied classes were given equal political rights. అంటే భూములు లేనటువంటి పేద ప్రజలు, కార్మికులు, ఇతర వర్గాలు చెందినటువంటి ప్రజలందరికీ స్వతంత్రమైనటువంటి ఈక్వల్ రైట్స్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఓటు హక్కు, పనిచేసే హక్కు కల్పించడం జరుగుతూ ఉందన్నమాట అండి. Right to vote and elect representative did not solve the problems of the common people. అంటే సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటు వేసే హక్కు కానీ ఇతర అంటే ఎన్నికలు నిలబడినటువంటి వ్యక్తులను ఎన్నుకునే అధికారం వీళ్ళకి లేదని చెప్తున్నాడు. ద పీసన్స్ గట్ దేర్ ల్యాండ్స్. అలాగే భూస్వాముల రైతాంగానికి భూమి మాత్రం దక్కిందనమాట. బట్ ద వర్కర్స్ అండ్ అసిస్టెంట్స్ ద పీపుల్ వేర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద రెవల్యూషనరీ మూమెంట్. అంటే ఫ్రెంచ్ విప్లవ రెవల్యూషన్లో వీళ్ళందరూ ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగిందనమాట.
ద రెవల్యూషన్ డిడ్ నాట్ బ్రింగ్ ఈక్వాలిటీ, అందరికీ సమానమైన న్యాయం అనేది జరగడం లేదు. ద టు దెమ్ ద రియల్ ఈక్వాలిటీ కుడ్ కేమ్ ఓన్లీ విత్ ఎకనామిక్ ఈక్వాలిటీ. ఫ్రాన్స్ came back one of the first countries where the ideas of social equality and socialism give rise to a new kind of political movement. అలాగే అంటే వాళ్ళ ఆర్థిక సమానత్వంలో కూడా ఇతరితర సమానత్వం, సామాజిక సమానత్వము, రాజకీయ సమానత్వం భావన మొదటిసారిగా తీసుకొచ్చింది ఏ దేశం అండి? ఫ్రాన్స్ అనే కంట్రీ అనమాట. ద కింగ్డమ్స్ ఆఫ్ యూరప్. కింగ్డమ్స్ ఆఫ్ యూరప్, యూరోప్లో రాజ్యాలు అనమాట అండి. ఇఫ్ యూ లుక్ ఎట్ ద మ్యాప్ ఆఫ్ మిడ్ 18th century యూరోప్, యూ విల్ ఫైండ్ దట్ దేర్ వర్ నో నేషనల్ స్టేట్ యాజ్ వి నో దెమ్ టుడే. అంటే మీరు ఇది టెక్స్ట్ బుక్లు ఇచ్చిన మ్యాప్ కానీ చూసినట్టయితే 18వ శతాబ్దంలో జాతీయ రాజ్యాలు అనేవి ఈనాడు లేవని మనకి అందరికీ తెలుసు అనమాట. What we know today as generally Germany, Italy and Switzerland were divided into kingdoms, duchies and counts whose rules and their autonomous territories. ఇప్పుడు మనం ఏదైతే జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్ అని పిలుస్తున్నామో అవి ఒకప్పుడు డచీస్, కౌంటీస్ అనే రాజ్యాల కింద ఉండడం జరిగేది అనమాట అండి. ఈస్టర్న్ సెంట్రల్ యూరోప్ వేర్ అండర్ ఆటోక్రాటిక్ monarchies within the territories of which lived diverse peoples. అంటే ఈ తూర్పు ఈస్ట్ యూరోప్లోను, మిడిల్ ఈస్ట్ యూరోప్లోను ఇవి రకరకాల డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్స్ అనేవాళ్ళు ఇక్కడ నివసించడం జరుగుతూ ఉండేది అనమాట అండి. దే డిడ్ నాట్ సీ దెమ్సెల్స్ షేరింగ్ కలెక్టివ్ ఐడెంటిటీ అరే కామన్ కల్చర్. అంటే వీళ్ళ రకమైనటువంటి కల్చర్ని కాకుండా డిఫరెంట్ కల్చర్స్ అనేవి వాళ్ళు ఫాలో అవుతూ జరుగుతూ ఉండేది అనమాట. ఆఫ్టన్ దే ఈవెన్ స్పోక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ బిలాంగ్ టు డిఫరెంట్ ఎథిక్ గ్రూప్స్. వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడడము, డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్స్ లివింగ్ అవుతూ ఉండడం జరుగుతూ ఉండేది అనమాట. Habsburg Empire, the rule over Austria-Hungary, for example, was the patchwork of many different lineages of people. Habsburg అనే కింగ్డమ్స్లో ఆస్ట్రియా-హంగరీ పరిపాలించిన ప్రాంతంలో ఎక్కువ మంది వివిధ జాతికి చెందిన ప్రజలు మాత్రం నివసిస్తూ ఉండడం జరిగేది అనమాట అండి. ఇట్ ఇన్క్లూడ్ ద ఆల్పైన్ రీజియన్స్, ద టోరల్, ఆస్ట్రియా అండ్ సట్లాండెడ్. అంటే ఆల్పైన్ రీజియన్స్లో ఎవరెవరు ఉండేవారు, ఏ భాష మాట్లాడే ప్రాంత ప్రజలు? టైరోల్, ఆస్ట్రియా అండ్ సట్లాండెడ్ అండ్ బొహిమియా వేర్ ద అరిస్టోక్రసీ వాజ్ ప్రామినెంట్లీ ద జర్మనీ స్పీకింగ్. అంటే ఈ ఎక్కువ మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎక్కువ జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉండేవారు అనమాట అండి. ఇట్ ఆల్సో ఇన్క్లూడ్ ద ఇటాలియన్ స్పీకర్, ద ప్రొవిన్సెస్ లంబోర్డ్ అండ్ నెక్స్ట్ వినీషి. అంటే లంబోర్డి, వినీషి లాంటి ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రజలు ఇటాలియన్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉండేవారు. ఇన్ హంగరీ half of population spoke Magyar, while other half spoke the variety of dialects. అంటే హంగేరీలో సగం మంది ప్రజలు ఇటాలియన్ భాష మాట్లాడుతుంటే మిగతా మంది సగం భాషను వివిధ లాంగ్వేజెస్, డిఫరెంట్ లాంగ్వేజెస్ స్పోక్ చేస్తుండారు అనమాట అండి. ది గ్యాలిషియా ద అరిస్టోక్రసీ స్పోక్ పోలిష్. ది గెలిషియా ప్రాంతంలో పోలిష్ అనే లాంగ్వేజ్ని మాట్లాడుతుండేవారు. దీస్ త్రీ డామినెంట్ గ్రూప్స్ దే ఆర్ ఆల్సో లివ్డ్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద ఎంపైర్. అంటే ఈ మూడు రకాల జాతి ప్రజలు రాజ్యాధికారాన్ని దగ్గరలో నివసించడం జరుగుతుండేది. A mass of subject peace and peoples. The Bohemians are Slovaks to the north. ఈ బొహిమియన్స్, స్లోవక్స్ అనేవాళ్ళు నార్త్ సైడ్ని, అలాగే సౌత్ అండ్ రోమన్స్ అండ్ స్లోవెన్స్ అండ్ కార్నియల్ ద కోర్స్ టు ది సౌత్. ద స్లోవెన్స్, కార్నియల్స్ అనేవాళ్ళు ఏమో సౌత్ సైడ్ నివసిస్తుండేవారు. ద రోమన్స్ అండ్ టు ద ఈస్ట్ ట్రాన్స్లేనియా. అంటే ఈస్ట్ సైడ్ రోమన్స్, తువెల్సేనియా ప్రజలు నివసిస్తుండేవారు. సచ్ డిఫరెంట్ డిడ్ నాట్ ఈజీలీ ప్రమోట్ ఏ సెన్స్ ఆఫ్ పొలిటికల్ యూనిటీ. It not unity binding the diverse group together was a common elegance out to the empire అనమాట అండి. అంటే వివిధ బృందాలు కలుపుతున్న అంశం ఒకే చరిత్రతో కూడుకున్నటువంటిది అంశం అన్నమాట అండి. వీళ్ళందరూ ఒకే చక్రవర్తితో పరిపాలించడం. ఎవరు? అబ్స్బర్గ్ ప్రాంతంలో నివసిస్తున్న వీళ్ళందరూ వివిధ రకాల జాతులకు చెందిన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్స్ అయినా డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడుతున్నా సరే వీళ్ళు అబ్స్బర్గ్ కింగ్డమ్స్లో ఉన్నటువంటి జాతి ప్రజలు అనమాట అండి. అరిస్టోక్రసీ అండ్ ది న్యూ మిడిల్ క్లాసెస్. Aristocracy and the new middle classes. Aristocracy and the new middle classes అనమాట. కూలీల వర్గము కొత్తగా ఏర్పడినటువంటి మధ్య తరగతి అనమాట. దే సోషల్ అండ్ పొలిటికల్. A landed aristocracy was the dominant class on the continent.
అంటే ఐరోపా ఖండంలో సామాజిక వర్గము లేదా రాజకీయంగా భూమి మీద కూలిన వర్గం అనేవాళ్ళు ఆధిపత్యంలో ఉండేదన్నమాట అండి. ద మెంబర్స్ ఆఫ్ దీస్ క్లాస్ వేర్ అండర్ యునైటెడ్ బై కామన్ వే ఆఫ్ లైఫ్ దట్ కట్ క్రాసెస్ రీజనల్ డివిజన్స్. అంటే వాళ్ళు వివిధ రకాల సైతము వాళ్ళు ఒకే రకమైన జీవన విధానం కలిగి ఉంటూ ఒకే రకమైన అంశాన్ని పరిగణన తీసుకుంటూ ఉండేవాళ్ళు. దే ఓన్డ్ దే స్టేట్స్ ఆఫ్ ది కంట్రీ సైడ్ ద ఆల్సో టౌన్ హౌసెస్. వీళ్ళు రాజ్యం అంటే కింగ్డమ్స్కి వెలుపల కానీ లోపల కానీ చిన్న చిన్న పల్లెటూరులో ఉండడం జరుగుతుంది. దే స్పోక్ ఫ్రెంచ్ ఆన్ ప్రపోజ్ ఆఫ్ డిప్లొమసీ ఆఫ్ హై సొసైటీ. ఈ కూలిన వర్గం కానీ ఇతర వర్గాలు కానీ ఎక్కువ మంది ధనవంతులుగా ఉండడం జరిగేది. అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీస్ వేర్ ఆఫ్టన్ కనెక్టెడ్ టు దీస్ ఆఫ్ మ్యారేజెస్. అంటే కూలిన అంటే ఎదిగి ధనవంతుల యొక్క పిల్లల్ని పెళ్లి చేసుకుంటుండడం జరుగుతూ ఉండేదన్నమాట అండి. దీస్ పవర్ఫుల్ అరిస్టోక్రసీ వాజ్ హౌవెవర్ న్యూమరికల్ స్మాల్ గ్రూప్. వీళ్ళు చిన్న చిన్న గ్రూపుల కింద రాజ్యాల కింద డివైడ్ అవుతూ ఉండేవారు. దిస్ మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ వాజ్ మేడ్ అప్ ఆఫ్ ది పీసెంట్రీ. వీళ్ళు ఎక్కువ మంది కూలిన వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి ఎక్కువ ఎస్టేట్స్లో ఉండేవన్నమాట అండి. To the west, the bulk of the land was formed by tenants and small owners. అంటే వీళ్ళ దగ్గర ఎక్కువ భూములు చిన్న చిన్న భూస్వాముల కింద ఉండడం జరిగేది. While the eastern of Central Europe, the pattern land holding was characterized by the vast estates, which were cultivated serfs. Serfs అనే వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళ బానిసల కింద చేసుకుని వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకోవడం ఉండేవారు అనమాట అండి. The western parts of Central Europe witnessed growth of industrial production and trade. అంటే వెస్ట్రన్ సైడ్లోను సెంట్రల్ యూరోప్లోను ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ప్రొడక్షన్ అండ్ ట్రేడ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ మెంట్ ద గ్రోత్ ఆఫ్ టౌన్స్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ కమర్షియల్ క్లాసెస్ హూజ్ ఎగ్జిస్టెన్స్ వాజ్ బేస్డ్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ ద మార్కెట్. అంటే ఎక్కడైతే మార్కెట్ అవైలబిలిటీ ఉందో ఆ ప్లేసెస్లో వాళ్ళు తయారు చేసిన గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసుకుని కమర్షియల్ మార్కెట్స్లో అమ్ముకోవడం జరుగుతూ ఉండేదన్నమాట అండి. నెక్స్ట్, ఇండస్ట్రియల్ బిగైన్ in England in the second half of the 18th century, but France and parts of the German states occurred only during the 19th century. అంటే ఇంగ్లాండ్ రెవల్యూషన్ అనేది 17th-18th సెంచరీలో స్టార్ట్ అవుతే యూరప్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి కంట్రీస్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 20th సెంచరీలో స్టార్ట్ అవడం జరిగింది. ఇన్ దిస్ వీక్ న్యూ సోషల్ గ్రూప్స్ కేమ్ ఇన్ టు బీయింగ్ a group of a working class population, middle classes, the otherwise industries, businessmen, various kinds of professionals. In Central and Eastern Europe, those groups were smaller in number of till in 19th century. It was among the educated, liberal, middle classes. The ideas of national unity and the abolition of aristocracy, the privilege gained poverty. అంటే జాతీయ సమైక్యత వంటి సిద్ధాంతాన్ని ఆదరణ పొందే కానీ కూడిన వర్గ ప్రజలు కానీ మిగతా వర్గ ప్రజల యొక్క మేధావులు వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టోటల్గా అరిస్టాక్రటిక్ డొమినేషన్ చేసి నూతన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవడం జరిగిందనమాట అండి. నెక్స్ట్, లిబరల్ నేషనలిజం. నెక్స్ట్, లిబరల్ నేషనలిజం అన్నమాట. ఉదారవాద జాతీయతవాదం అన్నమాట. Ideas of national unity in the early 19th century. The Europe were closely allied to the ideology of liberalism. అంటే 19వ శతాబ్దం నాటికి యూరోప్ మొత్తము అంటే సార్వభౌమాధికార సిద్ధాంతం మీద, వివిధ రకాల ఉదారవాద సిద్ధాంతాల మీద చర్చ జరుగుతూ ఉండేదన్నమాట అండి. The term liberalism derives from the Latin root from liber, meaning to free. ఈ లిబరలిజం వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? లాటిన్ అనే వర్డ్ నుంచి రావడం జరిగింది. దీని మీనింగ్ ఏంటి? ఫ్రీడమ్ అని అంటున్నారు. For the new middle class liberalism stood for freedom for the individual and equality of all before the law. అంటే మధ్యతరగతి వర్గ ప్రజలు కానీ ఇతర వర్గ ప్రజలు కానీ చట్టం ముందు అందరూ సమానమే, వీళ్ళందరికీ స్వేచ్ఛతో జీవించే హక్కు కావాలని కోరుకోవడం జరిగిందనమాట అండి. సో పొలిటికల్లీ ఇట్ ఎంఫసైజ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గవర్నమెంట్ వాజ్ కన్స్ట్రక్టెడ్. అంటే ప్రభుత్వం కూడా అందరికీ సమానమైన ప్రాతిపదికము ఉదారవాదాన్ని కల్పించడం జరిగింది. Since the French Revolution, liberalism had stood for at the end of the autocracy, the privilege of the church. The constitution represented government through parliament. 19th century liberals also stressed the inviolability of poverty అన్నమాట అండి. అంటే వ్యక్తిగత ఆస్తికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కానీ 19వ శతాబ్దం నాటికి చర్చికి ఉన్నటువంటి హక్కులు కానీ రాజ్యాంగం సంబంధించిన హక్కులు కానీ పార్లమెంటు ప్రతినిధుల ద్వారా పరిగణింపబడుతూ ఉండేదన్నమాట అండి.
ఎస్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా డిడ్ నాట్ నెసరీ స్టాండ్ ఫర్ యూనివర్సల్ సర్ఫేస్. అంటే ఈ సర్ఫేస్ ఎవరైతే ఉన్నారో అందరికీ చట్టం ముందు సమానత్వమైన హక్కు ఆస్తి హక్కు అనేది కల్పించడం జరుగుతూ ఉండేదన్నమాట అండి. కానీ అప్పటికి పూర్తిగా ఏర్పడలేదు, కానీ అవి మాత్రం కల్పించడానికి పోరాటం చేస్తూ ఉండేవారు. యూ విల్ రికాల్ దట్ రెవల్యూషనరీ ఫ్రాన్స్ విచ్ మార్క్ ద ఫస్ట్ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ ఇన్ లిబరల్ డెమోక్రసీ. అంటే ప్రపంచం మొత్తం మీద లిబరలిజం అనే దానికి పూర్తి అర్థాన్ని ఇచ్చింది మాత్రం ఫ్రాన్స్ అనే కంట్రీ అనమాట అండి. ద రైట్ టు ఓట్ ద ఎలక్ట్ వాజ్ జనరేటెడ్ ఎగ్జిక్యూటివ్ టు పావర్టీ ద విన్నింగ్ మ్యాన్. అంటే చూడండి, అంటే వాళ్ళకి ఓటు హక్కు కావాలి, సమాజంలో సమానత్వం కావాలని ఎక్కువ మంది మహిళలు కానీ పురుషులు కానీ అడుగుతూ ఉండేవాళ్ళం జరిగేదన్నమాట అండి. ద మ్యాన్ వితౌట్ ప్రాపర్టీ అండ్ ఆల్ ఉమెన్ వేర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ పొలిటికల్ రైట్స్. అంటే ఆస్తి లేనటువంటి మహిళలు కానీ, అంటే భర్త లేనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటు హక్కు కానీ రాజకీయాల్లో పాల్గొనే హక్కు కానీ కల్పించడం జరగలేదు. ఫర్ ఓన్లీ ఫర్ ఏ బ్రీఫ్ పీరియడ్ అండర్ ది జాకబిన్స్ డిడ్ ఆర్ మీల్స్ ఎంజాయ్ సర్ఫేస్. అంటే జాకబిన్స్ కాలన్స్లో పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సర్ఫేస్ కింద ఉపయోగించుకోవడం జరిపేది. However, the Napoleonic Code went the back limited surface and reduced women to the status of the minor, subject to the hierarchy of fathers and husbands. అంటే తల్లిదండ్రులు లేదా భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఓటు హక్కు కోరుకోవడము పరిమితం చేయడం అనేది ఉండటం ఉండేదన్నమాట. త్రూ ది 19th and early 20th century, women and the prohibited man organized opposition movements demanding equal political rights. అంటే మహిళలు ఇతర వర్గాలకు చెందిన ప్రజలు వాళ్ళకి కూడా ఓటు కల్పించాలని 19th సెంచరీలో అండ్ 19th సెంచరీలో అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. In economical sphere, liberalism stood for the freedom of markets to the abolition of state-imposed restriction on the movement of the goods and capital. అంటే పూర్తిగా న్యాయబద్ధమైనటువంటి క్యాపిటల్ గూడ్స్ కానీ మార్కెట్ చేయడానికి అవైలబిలిటీ ఉండాలి, కానీ నియంత్రిత పోకలు ఉండకూడదని వాళ్ళు కోరుకోవడం జరిగింది. డ్యూరింగ్ ద 19th century, దట్ వాజ్ అ స్ట్రాంగ్ డిమాండ్ ఫర్ ది ఎమర్జింగ్ మిడిల్ క్లాసెస్. 19వ శతాబ్దం నాటికి మధ్యతరగతి ప్రజలమైన ప్రధానమైన కోరిక ఇదేనని చెప్పడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ 19th, let us look at the example of German. The speaking religions is the first half of the 19th century. అంటే ఈ జర్మన్ ఎక్కువ 19వ శతాబ్దం నాటికి ఎక్కువ మంది జర్మన్ భాష మాట్లాడితే ప్రజలు ఉండడం జరిగేది. Neptun's administrative measures had created confederation of 39 states out of countless small principles, the principalities అన్నమాట అండి. అంటే నెపోలియన్ విధించిన చర్యల కింద 39 స్టేట్స్ని తను కంట్రోల్ చేసుకోవడం జరిగేదన్నమాట అండి. ఇక్కడ చూడండి, ద ఈచ్ ఆఫ్ దీస్ ప్రపోజ్డ్ ఓన్ కరెన్సీ అండ్ వెయిట్ అండ్ మెజర్స్. అంటే వాళ్ళు సొంతంగా కరెన్సీ ముద్రించుకోవడము అండ్ మెజరెంట్ అండ్ వెయిట్ అండ్ మెజర్స్, తునికిలు కొలతలను ఒకే ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉండడం జరుగుతూ ఉండేదన్నమాట. ఏ మర్చెంట్ ట్రావెలింగ్ ఇన్ 1833 ఫ్రమ్ అంబర్గ్ టు నామ్స్బర్గ్ to sell his goods would have had to pass through 7 customs and barriers and pay custom due to about 5% of each and one of them. అంటే 1833లో ఒక పర్సన్ అంస్బర్గ్ నుంచి నంబర్కి వెళ్తున్నటువంటి ఎవరైతే ఉన్నాడో ఒక వ్యక్తి, అతను వ్యాపారం చేస్తున్న వ్యక్తి కాబట్టి అతను 11 చోట్ల తనిఖీ కేంద్రాల దగ్గర 5% అనేది ట్యాక్స్ అనేది అతను పే చేయవలసి వస్తూ ఉండేదన్నమాట అండి. The duties were often levied according to the weight or measurement of the goods. అంటే అతను తీసుకెళ్తున్న గూడ్స్ ఏదైతే ఉందో అతని యొక్క బరువు యొక్క ప్రకారం కానీ దాని యొక్క పొడుగుని బట్టి కానీ అక్కడ తునికిల కొలతలు ట్యాక్సెస్ అనేవి విధిస్తూ ఉండేవారు. ఈచ్ రీజియన్ ఇట్స్ హస్ ఓన్ సిస్టమ్ వెయిట్ అండ్ మెజర్స్ ఈచ్ ఇన్వాల్వ్ టైమ్ కన్స్యూమింగ్ క్యాలిక్యులేషన్. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైనటువంటి వెయిట్ మెజర్మెంట్ ఉండడం వల్ల ఎక్కువ సమయం పడుతూ ఉండడం జరుగుతూ ఉండేది. The measure of cloth, for example, as the illy, which each region stood for the different length. ఇల్లి అనే ఒక పరికరంతో అక్కడ ఉన్నటువంటి క్లాత్ యొక్క మెజర్మెంట్ని కొలవడం జరుగుతూ ఉండేదన్నమాట అండి. అండ్ ఇల్లి ఆఫ్ టెక్స్టైల్ మెటీరియల్ బ్రాట్ ద ఫ్రాంక్ఫర్ట్ would get you 57.4 centimeters of cloth. ఫ్రాంక్ఫర్ట్లోనేమో ఆ కొలత యొక్క పరిమాణం ఎంతండి, 54.7 సెంటీమీటర్స్ ఎక్కడ ఫ్రాంక్ఫర్ట్ అనే ఏరియాలో. అలాగే ద మైన్స్ 55.1, న్యూరంబర్గ్ 60.6 అండ్ ఫెయిర్బర్గ్ 53.5. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైనటువంటి కొలతలు ఉండడం వల్ల అక్కడ వ్యాపారం చేసుకునే వ్యక్తి అదనంగా ఎక్కువ ట్యాక్సెస్ అని ఇంపోజ్ చేయవలసి ఉండేదన్నమాట అండి. సచ్ కండిషన్స్ వేర్ యూడ్
obstacles to economic exchange and growth by new commercial classes who argued for the creation of unified economic territory allowing the un- un- unhindered movements of goods people the capital. అలాగే ఇతను జోలవరిన్ అనే దాన్ని వ్యాపారం చేసుకుంటూ అంటే ఒక దానితో ఒక సంబంధం లేకుండా అతను స్వేచ్ఛ వ్యాపారం చేసుకునే దానిని కల్పించి జరుగుతూ ఉండేదన్నమాట అండి. In 1834, the customs union, the Jolavrin was formed in the initiative Persia and joined by the most of German states. ఈ జోలవరిన్ అనే దాన్ని ఉపయోగించి జర్మన్ ప్రాంతంలో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. The union abolished tariff barriers that reduced the number of currencies and from the over 32 అంటే 30 నుంచి 2 మాత్రమే కరెన్సీస్ అనేది వేరు చేయడం జరుగుతుండేదన్నమాట. కొంతవరకు పరిమాణం పర్లేదన్నమాట. The certain of network of railways further stimulated mobility, enhancing economic interest through national unification. A way of economic nationalism. The strength, the wider nationalist, the sentiments growing at the time. అంటే ఆ టైంలో రైల్వేస్ బాగా డెవలప్ అవ్వడము, ఫాస్ట్గా మూవ్ అవ్వడం వల్ల గూడ్స్ క్యాపిటల్స్ అనేవి చాలా ఫ్రీగా మూవ్ అవ్వడం వల్ల అందరికీ ప్రజలు ఉపయోగపడే విధంగా పెరుగుతూ ఉన్నటువంటి జాతీయ భావన మరింత సమకూర్చడం జరిగిందనమాట. మరి కంటిన్యూ.